హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ ట్రిక్స్ బై శ్వేత. సో ఇవాళ వీడియోలో మనం ఏం చూద్దాము అని అంటే ఏజెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఏఐ. ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. సో చూసేద్దాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఎన్విరాన్మెంట్ అంటేనే మనకు బయట వాతావరణం ఎట్లుంటుంది అని మన ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది అని అంటే పక్కల చుట్టుపక్కల వాళ్ళని చూస్తే మన ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇది వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ, మీరుండే లొకేషన్ ఎన్విరాన్మెంట్ కానీ అంతా తెలిసిపోతుంది కదండి. సో ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ సరౌండ్స్ ద ఏజెంట్. ఏజెంట్ చుట్టుపక్కల ఉన్నది ఎన్విరాన్మెంట్ అన్నమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఏజెంట్ ఇట్ సెల్ఫ్. సో అది ఒక పార్టే కాదు, ఏజెంట్ పార్ట్ ఒకటే కాదు. అన్ ఎన్విరాన్మెంట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ అన్ ఏజెంట్ ఈస్ ప్రెసెంట్. సో అందులో ఏజెంట్ అనేది ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు. సో ద ఎన్విరాన్మెంట్ ఈస్ వేర్ ఏజెంట్ లీవ్స్, ఆపరేట్ అండ్ ప్రొవైడ్ ద ఏజెంట్ విత్ సంథింగ్ టు సెన్స్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటి, అక్కడ ఏజెంట్ ఉంటారు, ఆపరేట్ చేస్తారు, అండ్ అలానే సంథింగ్ సెన్స్ టు యాక్ట్, సంథింగ్ టు సెన్స్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. సెన్స్ చేసి యాక్షన్ అనేది చేస్తాం. అదే యాక్చుయేటర్స్ చూసాం కదండి. సో అదనమాట దానికి ఎగ్జాంపుల్. సో అండ్ ఎన్విరాన్మెంట్ ఈస్ మోస్ట్లీ సెడ్ టు బి నాన్ ఫెమినిస్టిక్. సో ఎన్విరాన్మెంట్ మనం నాన్ ఫెమినిస్టిక్ అని అంటాము. ఇక్కడ ఏంటి ఇంకా ఫీచర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఫీచర్ అకార్డింగ్ టు ద రూసెల్ అనే అతను, రూసెల్ అండ్ నార్విగ్, వీళ్ళిద్దరి ప్రకారంగా మనం డిఫరెంట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఫస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే ఫుల్లీ అబ్జర్వబుల్ వర్సెస్ పార్షియలీ అబ్జర్వబుల్. సో ఫుల్లీ అబ్జర్వబుల్ అంటే ఏంటి అని అంటే ఒక ఏజెంట్ కానీ ఒక సెన్సార్ ఏజెంట్ సెన్సార్ అనే వాళ్ళు మొత్తం కంప్లీట్ గా సెన్స్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ ని ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ టైం మొత్తం సెన్స్ చేస్తే దాన్ని ఫుల్లీ అబ్జర్వబుల్. సో ఇప్పుడు మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అని అంటే ఫుల్లీ అబ్జర్వబుల్ అని అంటే మొత్తం అందరినీ అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ అబ్జర్వబుల్ అనేసి అన్నట్టు అనమాట. సో ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఏదో ఒక్కదాన్ని మిస్ చేసినా దాన్ని పార్షియలీ అబ్జర్వబుల్ అంటారు. ఎల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియలీ అబ్జర్వబుల్. సో ఇంకేంటి, ఎ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈజీ as there is no need to maintain the internal state to keep track history of the world. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాము అని అంటే ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అనేది అది చాలా ఈజీ అనమాట. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈజీ as there is no need to maintain the internal state. సో ఇంటర్నల్ స్టేట్ని కానీ లేకపోతే దాని పాత హిస్టరీని కానీ మెయింటైన్ చేయడానికి అవసరం లేదు. సో ఇది మెయింటైన్ చేయడం ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఇంకేంటి, అన్ ఏజెంట్ విత్ నో సెన్సార్స్ ఇన్ ఆల్ ఎన్విరాన్మెంట్, దెన్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అన్అబ్జర్వబుల్. అంటే ఏంటి ఇక్కడ, ఏ ఏజెంట్కి అయితే సెన్సార్స్ అనేవి లేవు, అన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఏ ఏజెంట్కి అయితే సెన్సార్స్ లేవు, దెన్ ఆ ఎన్విరాన్మెంట్ ని అన్అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్ అంటాము. సో ఇదన్నమాట ఫస్ట్ ఫుల్లీ అబ్జర్వబుల్ వర్సెస్ పార్షియలీ అబ్జర్వబుల్ అంటే. సెకండ్ ఏంటి అని అంటే డిటర్మినిస్టిక్ వర్సెస్ స్టోకాస్టిక్. డిటర్మినిస్టిక్ వర్సెస్ స్టోకాస్టిక్. సో ఏంటి అని అంటే if an agent's current state and selected action can completely determine the next state of the environment, then such environment is. సో ఏంటి అని అంటే ఒక కరెంట్ స్టేట్ అనేది, కరెంట్ స్టేట్ అండ్ సెలెక్టెడ్ యాక్షన్ మొత్తం నెక్స్ట్ స్టేట్ ని డిటర్మైన్ చేస్తే, ఇప్పుడు కరెంట్ స్టేట్ ఒక కరెంట్ స్టేట్ కానీ సెలెక్టెడ్ యాక్షన్ ని కానీ సెలెక్టెడ్ యాక్షన్ కానీ నెక్స్ట్ స్టేట్ ని డిటర్మైన్ చేస్తే, ఆ ఏజెంట్ నెక్స్ట్ స్టేట్ ని డిటర్మైన్ చేస్తే దెన్ ఆ ఎన్విరాన్మెంట్ ని డిటర్మినిస్టిక్ ఎన్విరాన్మెంట్ అంటాము. లేదా స్టోకాస్టిక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ర్యాండమ్ ఇన్ నేచర్ అండ్ కెనాట్ బి డిటర్మైన్డ్ కంప్లీట్లీ బై అన్ ఏజెంట్.
సో ఈ స్టొకాస్టిక్ ఎన్విరాన్మెంట్ ని ఏజెంట్ అనేవాళ్ళు డిటర్మైన్ చేయలేరు కంప్లీట్ గా. అది స్టొకాస్టిక్ ఎన్విరాన్మెంట్ అంట అన్నమాట. In a deterministic, fully observable environment, agent does not need to worry about uncertainty. సో ఇక్కడ ఏంటి అంటే డిటర్మినిస్టిక్ లో fully in a deterministic, fully observable environment, agent does not need to worry about uncertainty. సో డిటర్మినిస్టిక్ లో మనం అన్సర్టెనిటీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది ఫుల్లీ అబ్జర్వబుల్ కాబట్టి. సో ఇదన్నమాట. మనం ఇప్పుడు ఏం చూసాము, డిటర్మినిస్టిక్ వర్సెస్ స్టొకాస్టిక్ అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ గా డిటర్మైన్ చేస్తాం, కంప్లీట్ గా నెక్స్ట్ యాక్షన్ గురించి చూస్తాము డిటర్మినిస్టిక్ లో. అదే స్టొకాస్టిక్ లో మనకి అది రాదు, ఇట్ కెనాట్ బి డిటర్మైన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఎపిసోడిక్ వర్సెస్ సీక్వెన్షియల్. థర్డ్ వన్ ఏంటి అని అంటే ఎపిసోడిక్ వర్సెస్ సీక్వెన్షియల్. సో ఏంటి ఎపిసోడిక్ ఎన్విరాన్మెంట్ అని అంటే మనకి పేరులోనే ఉంది, ఎపిసోడిక్ అని అంటే ఎపిసోడ్ వైజ్ అంటే సిరీస్ వైజ్. సో ఇక్కడ ఏంటి, దేర్ ఇస్ సిరీస్ ఆఫ్ వన్ షాట్ యాక్షన్స్. సో వన్ షాట్ యాక్షన్స్ అనేవి సిరీస్ గా ఉంటాయి. అండ్ ఓన్లీ ద కరెంట్ పర్సెప్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద యాక్షన్. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నదో అదే కావాలి, అది ఎపిసోడిక్. However, in sequential environment, an agent requires memory of the past actions to determine the next best actions. So sequential environment కి ఏమంటున్నాము అని అంటే, సీక్వెన్స్ గా రావాలి అని అంటే మనకి పాత ఏమైతే ఉందో దాని యాక్షన్స్ అన్ని స్టోర్ అయి ఉండాలి, మెమరీ అయి ఉండాలి. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్స్ కావాలి అని అంటే పాతవి ఏమైతే ఉంటాయో దాని నెక్స్ట్ యాక్షన్స్ కి మంచిగా అర్థం కావాలి అని అంటే పాతది కావాలి. దెన్ అప్పుడే మనకి కొత్త నెక్స్ట్ యాక్షన్స్ అనేవి ప్రాపర్ గా ఐడెంటిఫై చేస్తాం, ప్రాపర్ గా డిటర్మైన్ చేస్తాము. దిస్ ఈస్ అబౌట్ ఎపిసోడిక్ వర్సెస్ సీక్వెన్షియల్. నెక్స్ట్ ఏంటి, సింగిల్ ఏజెంట్ వర్సెస్ మల్టీ ఏజెంట్. సో ఇఫ్ ఓన్లీ వన్ ఏజెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్, సో ఒకరే ఏజెంట్ ఇన్వాల్వ్ అయితే ఎన్విరాన్మెంట్ లా వాళ్ళే ఆపరేట్ చేస్తే, సో ఒకరే ఏజెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే ఆపరేట్ చేస్తే దెన్ అప్పుడు దాన్ని సింగిల్ ఏజెంట్ అంటాము. మల్టిపుల్ ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మల్టీ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము. అంతే సింపుల్ గా. సో సింగిల్ పర్సన్ అని అంటే సింగిల్ పార్ట్నర్ అంటాము, సింగిల్ ఓనర్ అని అంటాము. సో డిఫరెంట్ మెంబర్స్ ఉంటే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం కదా, మల్టిపుల్ మెంబర్స్ ఉంటే. సో ఇదన్నమాట. సో మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటే మల్టీ ఏజెంట్ ఎన్విరాన్మెంట్, సింగిల్ ఏజెంట్ ఉంటే సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. సో ద ఏజెంట్ డిజైన్ ప్రాబ్లమ్ ఇన్ ద మల్టీ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ ఆర్ differ from single agent environment. సో ప్రాబ్లం డిజైన్ చేసేటప్పుడు ప్రాబ్లం డిజైన్ లో మల్టీ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ కి సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే స్టాటిక్ వర్సెస్ డైనమిక్. సో స్టాటిక్ అని అంటే మనకి పేరులో ఉన్నది ఏంటి అని అంటే అక్కడికక్కడ అంటే లైక్ కాన్స్టెంట్ గా ఉంటుంది. డైనమిక్ అంటే రన్ టైమ్ లో చేంజింగ్ అవ్వడం, అకార్డింగ్ టు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే అది కదా. సో ఇక్కడ చూద్దాం, ద ఎన్విరాన్మెంట్ కెన్ చేంజ్ ఇట్ సెల్ఫ్ వైల్ అన్ ఏజెంట్ ఈస్ డెలిబరేటింగ్, దెన్ సచ్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. అదే అండి. సో ఆ ఏజెంట్ అనే ద ఎన్విరాన్మెంట్ కెన్ చేంజ్, ఆ ఎన్విరాన్మెంట్ అనేది అప్పటికప్పుడు ఏజెంట్ ప్రకారం చేంజ్ అయిపోతే దెన్ ఆ ఎన్విరాన్మెంట్ ని డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంటాము, లేకపోతే అది స్టాటిక్ ఎన్విరాన్మెంట్. సో డైనమిక్ వాల్యూస్, డైనమిక్ వేరియబుల్ అనేసి అంటాం కదండి, సేమ్ అనమాట. అంటే ఏంటి, మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు ఆ వాల్యూని, చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ డైనమిక్. స్టాటిక్ అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. స్టాటిక్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఈజీ టు డీల్
because an agent does not need to continue looking at the world while deciding for an action. సో ఇక్కడ స్టాటిక్ అనేది ఈజీగా డీల్ చేయొచ్చు అని అంటున్నాము. ఎందుకు అని అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది, అది చేంజ్ చేయరు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు రీజన్ అని అంటే బికాస్ అన్ ఏజెంట్ డస్ నాట్ నీడ్ టు కంటిన్యూ లుకింగ్ అట్ ద వరల్డ్. సో మొత్తం వన్స్ ఒకసారి A=10 అని అంటే ఏ వాల్యూ అనేది 10 ఉంటుంది వేరియబుల్ లో. సో ఇక్కడ అది మనం ముందుకు ఇంకా చూడాల్సిన అవసరం కూడా లేదు. సో దట్ ఈస్ వాట్. హౌఎవర్ ఫర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ agent needs to keep looking at the world at each action because it will change. డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అందుకోసం అని ప్రతి స్టెప్ లో ప్రతి దగ్గర మనకి వరల్డ్ గురించి ప్రతి యాక్షన్ లో వరల్డ్ గురించి చూస్తూనే ఉండాలన్నమాట. ఇది డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో టాక్సీ డ్రైవింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, whereas crossword puzzles are an example of static environment. డైనమిక్ ఎన్విరాన్మెంట్ కి టాక్సీ డ్రైవింగ్ ఎగ్జాంపుల్, క్రాస్వర్డ్ పజిల్స్ కి స్టాటిక్ ఎన్విరాన్మెంట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి డిస్క్రీట్ వర్సెస్ కంటిన్యూస్. మనం డిస్క్రీట్ కర్వ్ కంటిన్యూస్ కర్వ్ అంటాం కదండి. డిస్క్రీట్ అంటే ఏంటి అని అంటే ఫైనైట్ నెంబర్ if in an environment there is a finite number of percepts and actions that can be performed within it, and such environment is called as discrete environment. అంటే ఓన్లీ ఫైనైట్ నెంబర్స్ అంటే కౌంటబుల్ నెంబర్స్ ఉంటే, కౌంటబుల్ నెంబర్ ఆఫ్ పర్సెప్ట్స్ అండ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ ఉంటే then it is called as discrete environment, or else we will call it as continuous environment because కంటిన్యూస్ గా ఉండిపోతానే ఉంటుంది, అందుకోసం కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్ అంటాము. సో దీనికి చెస్ గేమ్ అనేది ఎగ్జాంపుల్ డిస్క్రీట్ ఎన్విరాన్మెంట్ కి, బికాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మూవ్స్ అనేవి ఉంటాయి. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్ బికాస్ మనం ఇష్టం వచ్చినంతసేపు డ్రైవ్ చేస్తానే ఉంటాం. సో దట్ ఈస్ వై కంటిన్యూస్ ఎన్విరాన్మెంట్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటి నోన్ వర్సెస్ అన్నోన్. సో నోన్ అండ్ అన్నోన్ these are not actually a feature of an environment, but it is an agent's state of knowledge to perform an action. So ఇది ఫీచర్ కాదు అనేసి అంటున్నాము. బట్ ఏంటి అని అంటే అది ఒక నాలెడ్జ్ అనమాట, నాలెడ్జ్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్ అనమాట. యాక్షన్ ని పర్ఫార్మ్ చేయడానికి ఇది నాలెడ్జ్ అనమాట. In a known environment, the result for all actions are known to the agent. సో known environment ఇది రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనేసి అంటున్నాము. అన్నోన్ ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్ నీడ్స్ టు లెర్న్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ అన్ యాక్షన్. ఏజెంట్ అనేవాళ్ళు నేర్చుకోవాలి. నోన్ లోనేమో తెలుస్తుంది వాళ్ళకి, అన్నోన్ లోనేమో తెలియదు అనమాట. సో నేర్చుకోవాలి ఒక యాక్షన్ ని పర్ఫార్మ్ చేయాలి అని అంటే. సో ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ a known environment to be partially observable and unknown environment is to be fully observable. So known environment ని partially observable అనుకోవచ్చు, and unknown environment ని fully observable అనుకోవచ్చు. సో ఇదండి known versus unknown. నెక్స్ట్ ఏంటి accessible versus inaccessible. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అని అంటే if an agent can obtain complete and accurate information about the state's environment, then such an environment is called accessible. సో మొత్తం అంత ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఒక ఏజెంట్ యొక్క మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని రిట్రైవ్ చేస్తే ఆ స్టేట్స్ ఎన్విరాన్మెంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేస్తే దెన్ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ అంటాము, యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ అంటాము. దీని ఎడల ఇన్యాక్సెసిబుల్ అంటాము. An empty room whose state can be defined by its temperature is an example of an accessible environment. So, ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే empty room whose state can be defined. And so empty room లో మనకి టెంపరేచర్ అనేది యాక్సెస్ అనేది చేస్తాము. సో అది యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ కి ఎగ్జాంపుల్. ఎంటీ రూమ్ లో మనకి ఏ స్టేట్ లో ఉంది, ఏ టెంపరేచర్ ఎంత ఉంది అని డిఫైన్ చేయగలుగుతాం.
అదే ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఈవెంట్ ఆన్ ఎర్త్ is an example of inaccessible environment. బికాస్ మనం ఎర్త్లో ఏం జరుగుతుంది అనేది మనకేం తెలియదు కదా. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ అన్ ఈవెంట్ ఆన్ ఎర్త్ అనేది ఇన్యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ ఫీచర్స్ గురించి. ఎన్విరాన్మెంట్ ఏజెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇదంతా అనమాట. సో 8 ఫీచర్స్ చూసామండి, different features. So that's all for this video. I hope you enjoyed this video. Please like, share and subscribe. Thank you.